అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక రోజులో అయ్యే పని కాదు సార్. మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం చెప్పు చేద్దాం. చెప్పు పర్లా, వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు ఒక టికెట్ చూసుకోండి. ఓకే, పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది, అలా పెట్టకపోతే చూద్దాం. అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటి అడ్రస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయింది కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసు అవ్వకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది, మహా అయితే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం. మనకి అది తెగించడం వేరు. ఇప్పుడు కొన్ని చర్చలలో ఇప్పుడు ఒక రికార్డ్ లో ఉంది సార్, ఇప్పటికీ నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధి దగ్గర వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డ్ ఉంది. వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది, అదైనా సరే మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్దు సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. అట్లా కాదు లక్ష్మి, నేను అనేది ఏంటంటే వాడు చేస్తాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇది అది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారు, మనకి వచ్చి కేసు పెట్టి పెట్టాడు అనుకోండి, వెళ్తే అప్పుడు అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పండి సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కున్నారు ఇంత పొడుగు. ఇప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పడానికి బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పను. సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది, మా ఫ్రెండ్స్ కూడా అదే. బాబు నువ్వు అమ్మాయితో మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉంటా నీకు ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా వెబ్సైటింగ్ చేసి పెడతాను. వాడి మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా, అందరూ వేరే అమ్మాయిలకు ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని. అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవదు సార్, అవదు సార్, ప్రయత్నించి చూద్దామంటా నేను. అవదు సార్, ప్రయత్నించి ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముండిద్ది? ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా. మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు, అయిపోయింది. ఈ పాయింట్ ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ చెప్పు. నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమైనా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. మా హైట్ ఇన్వెస్టిగేషన్ సాగిస్తాం. వాడిని కొట్టికి విజ్ఞాన్ గారు దాసరి గారు వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం.
లక్ష్మి, మనం ఏదైనా చేయదలుచుకుంటే నేను ఎవరికి చెప్పను, అలాగే నువ్వు అన్నట్టే నువ్వు ఎవరితో అనుకు. ఇది మనం జస్ట్ నో సార్, మనం ఇప్పటికీ మించిపోలేదు సార్. తర్వాత మీ ఇష్టం సార్, బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్. సరే లక్ష్మి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.